రూపాయలు 50 కేపించుకుంటాడు ఏందో చెరువులో కొడతాం కిలో ఏందో అకౌంట్ లో కొడతాం ఇక్కడ అకౌంట్ లో లేదు రూపాయి లేదు కరెంట్ కూడా అవసరం లేదు మేము వాడుకునేంత ఆడుకుంటే ఎప్పుడు కట్టేట అట్లా కడతాం మాకు అవసరం లేదు కరెంట్ పిరి ఇటు అది గ్యాస్ పిరి అవన్నీ మాకు ఇప్పుడు మాకే ఇబ్బంది అవుతుంది మేము అప్పుడు మంచిగా ఉన్నాం మేము ఎవరికో వేసుకున్నాం ఎవరికో అది చేసినాం కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడే కేసీఆర్ మంచోడు అంటాడు మరి కేసీఆర్ పెద్ద దొంగ రేవంత్ రెడ్డి అంటాడుగా అట్లే అంటాడు ఆయన ఆయన ఎన్నడక ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిన ఆయన అట్లా అనుకుంటే ఎవరి మీద చేసిన వాళ్ళ మీద పుట్టియకుంటే ఆయన మంచోడు అని చెప్తాడు తిరుగుతాను మాకేమన్నా పైన సారు బస్సులు ఎక్కే బస్సులు తిరుగుతాను రేవంత్ రెడ్డి ఏమంటాడు మీకు 6,000 మిగులుతాడు నెలకు అట్లనా బస్సులో వచ్చి మాకు డైరెక్ట్ గా చెప్పాలి ఎవరికి మిగులుతానే ఏం చేసిండో ఆయన ఏం చేసిండో మీకే మిగులుతానే అదే మాకు ఏం చేసిండో ఎందుకు మిగులుతానో ఆయన మాట్లాడాలి మాకు ముఖం ముంగడికి వచ్చి ఆయన ఊకే టీవీలలో చెప్తాడు కదా 6,000 మిగులుతాయి ఎవరో ఇలాంటి వింటారు ఆ టీవీలలో మాకు నచ్చది మేము వినాం ఆయన ముచ్చటే మాకు అవసరం లేదు రేవంత్ రెడ్డి ముచ్చటే వద్దా వద్దు మన ముఖ్యమంత్రి అమ్మ ఆయన ముఖ్యమంత్రి అయినా మాకు అవసరం లేదు ముఖ్యమంత్రి కాకుండా అవసరం లేదు ఎవరు ముచ్చట కావాలి మరి మీకు మాకు మొదటి సంచి నడిచిన ఆయన కేసీఆర్ కేసీఆర్ అసలు కేసీఆర్ 1,00,000 కోట్లు ఎత్తుకపోయినాడు ఏ పాలన అంటే ఆ పాలన చేస్తే మేము అసలు ఆయనకే వేసినాం మరి ఎట్లా పోయిందో ఇప్పుడు ఏం కాతో కానీ మేము అసలు వేయనే వేయలే ఆయనకు నాట బట్టలు పంచి పెట్టిండట మాకు తెలియదు బట్టల సంగతి తెలియదు ఏది తెలియదు పెట్టారు ఆయనకి ఆమె పంచి పెట్టిందట ఓట్లకో దేనికో మొన్న ఇచ్చిర్రట బాగా చీరలు ఎట్లా పంటలు మంచిగా పడినాయా ఇప్పుడు ఇక పంటలు అంటే ఇక కాసే నీళ్లు ఉన్న వాళ్ళకు ఎద్దమ్మనే ఇప్పుడు నీళ్ళు వచ్చేది ఇప్పుడు వస్తలే నీళ్ళు ఎక్కనే నీళ్లు లేకనే కదా బోర్లు పోయాక నీళ్లు పొలాలు బొచ్చాడు సగం సగం పంట కూడా వెళ్ళలే మాకు అట ఆయన పెట్టిండు అడిగి చూడు మా కష్టం చూడండి మా కథ చూడండి మిగులుతాయి మాకు ఆయన చేసిన చేత మీరు అందరు మంచి సుఖంగా ఉన్నారట రేవంత్ రెడ్డి అంటాడు అట్లనే అంటాడు 500కి గ్యాస్ వస్తుందట మీకు 500కు రాలేదు సార్ మొన్న తీసుకున్నాడు 1,050 తీసుకున్నాడు 1,000 రూపాయలు తీసుకున్నాడు అకౌంట్ లో పడతాయి అకౌంట్ లో లేవు లేవు మేము ఆయన ముచ్చటే నచ్చడం మాకు వద్దు మాకు ఆయన గ్యాస్ వద్దు ఆయన కరెంట్ కూడా మాకు పిరగొద్దు మొన్న కూడా కట్టినాం కరెంట్ బిల్లు ఫ్రీగా మొన్న నెల కట్టినాం కానీ ఇప్పుడు ఎట్లా వస్తుందో ఇంకా మాకైతే రాలే బిల్లు కడతారా బిల్లు కడతాను మొన్న 2,500 వస్తాయా 2,500 లేవు అన్నాడు మీకు అక్కలకు 2,500 ఇస్తే మా ఇళ్ళకా ఏమన్నా 2,500 లేవు రూపాయి కూడా లేదు సారు అట్లా మేము అబద్ధాలు ఎందుకు ఆడతాం వస్తే వచ్చినాయి తిన్నాం అంటాం ఇంకా షీరే రాలేదు మాకు అంటే షీరే ఇయ్యలేదు షీర కూడా రాలేదా షీర కూడా రాలేదు ఇంకా మరి ఇది ఎట్లున్నది గ్యాస్ రావట్లేదు గ్యాస్ కు బరాబరే తీసుకుంటారు అకౌంట్ లో పడతాయి అట అమ్మ అన్నారు అకౌంట్ లో లేవు గ్యాస్ పిరి లేదు అవన్నీ లేవు ఓకే ఓట్లు మంచి కొంటారా ఇక ఓట్లు అంటే గదే ధర పెట్టిరు కదా 500 ఎక్కువ ఇస్తా అన్నాడు కదా 500 ఎక్కువ ఇస్తాడు 500 లేవు ఏం లేవు మునుకున్న బరాబరే అప్పటికే నడుస్తుంది నడుస్తుంది అసలు ఎక్కువ రూపాయి ఎక్కువ లేదు ఏడు పంటలు కూడా తగ్గింపు అయిపోయినాయి మొత్తం ఎందుకు నీళ్లు బారక నీళ్లు బారపోతే మీకు SRSP కాలువలు వస్తాయిగా కాలువలు ఎక్కడ వచ్చినాయి చెర్లల్లో నీళ్లు అప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చారు నీళ్లు అప్పుడు బోర్లు కూడా పోసినాయి ఏది లేదు అన్ని అబద్ధాల ముచ్చట్లు మాట్లాడి ఆయన అన్ని అధికారంలోకి వచ్చిందా మరి మళ్ళీ ఓట్లు వస్తానే ఇప్పుడు ఓట్లు వచ్చినా మేము ఆయన అసలు ఎవరో చూసేటోళ్ళు చూస్తారు కానీ మేము అయితే కడియం కావ్య తెలుసా నిలబడ్డది ఇప్పుడు కాంగ్రెస్ కి నిలబడ్డా తెలుసా ఆమె కాంగ్రెస్ ఆమె పేరు ఏందో అన్నారు కడియం కావ్య తెలియదా మీకు తెలియదా మొత్తానికి మళ్ళా కేసీఆర్ కావాలంటారు అంతేనా ఆయన కేసీఆర్ జైలుకు పోతాడు రేవంత్ రెడ్డి అంటాడు ఓకే పోనీ తోలని ఎవరో తోలేటోళ్ళు మేము అందరం దాల్చుకుంటే ఎవరు తోలేది ఎక్కడ పడుతుంది మీరు అందరు దాల్చుకుంటారా ఎందుకు దాల్చుకో ఆయన మాకు అంతా చేసిండు కొడుకు మమ్మల్ని మంచిగా చూసుకున్నాడా అప్పుడు చూసుకున్నాడు ఆయన చేసేకాడికైనా అన్ని బరాబరి మంచిగా చేసాడు ఈయన కొడుకు ఈయన కూడా మంచిగా చూసుకుంటున్నాడు కొడుకే బాగానే చెప్తాను అంతేనా మాకేమన్నా 4 నెలలకే ఇంత